సరే ఇప్పుడు ఒక అమ్మాయికి వాళ్ళ తాతల ఆస్తి మీద గానీ, అవును. వాళ్ళ నాన్న ఆస్తి మీద కానీ హ్మ్. ఎటువంటి హక్కులుంటాయి? జనరల్‌గా ఇప్పుడు ఒక కూతురికి రైట్ ఉందా? లేదా? అంటే సొసైటీలో మనకెలా ఉంది అంటే, ఒక అమ్మాయికి, కూతురికి పెళ్లి జేసి పంపియడం. తర్వాత ఏదైనా మిగిలిన ఆస్తి తాతల నుంచి వచ్చిన సెల్ఫ్ అక్వైర్డ్ ఉన్న అబ్బాయిలకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. అయితే లేటెస్ట్‌గా ఏమైంది అంటే 2005 తర్వాత ఒక చట్టం అనేది వచ్చింది. హ్మ్. అంటే జనరల్‌గా 80స్‌లో గూడా ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఏందంటే, కూతురికి కూడా వాటా ఉండాలని వాళ్ళు కొంత అంటే చేంజెస్ ఇంతకుముందు కూతురికి ఏదైతే రైట్ లేదో దాన్ని చేంజ్ చేశారన్నట్టు. హ్మ్. ఇంతకుముందు 80స్‌లో పెళ్లి కాకముందు ఉంటే, పెళ్లి కాకుండా అమ్మాయి ఉండేదుంటే ఆమెకు రైట్ అని ఇచ్చారు. ఓకే. అంటే పెళ్ళయ్యి ఎళ్ళిపోయిన వాళ్ళకి పెద్ద రైట్ ఇవ్వలేదప్పుడు. ఏది 80స్‌లో స్టోరీ. 2005లో ఏదైతే మన హిందూ సక్సెషన్ యాక్ట్ కింద కూతురికి ఎటువంటి రైట్ ఒస్తది అంటే, ఒకవేళ షెడ్యూల్ ప్రాపర్టీ ఏదైతే తాతల నుంచి వచ్చిన ప్రాపర్టీ ఉంటదో, హ్మ్. ఆ ప్రాపర్టీని నాట్ ఎలినేటెడ్ అంటే ఎవరికీ అమ్మకుండా, పంపకాలు జరగకుండా ఉండేదుంటే వీళ్ళు యేసుకునే రైట్ అయితే ఉంది. ఓకే. ఒకవేళ అది ఆల్రెడీ పంపకాలయ్యి లేదా వేరే వాళ్ళకి అమ్మినారనుకోండి 2000 కన్నా ముందు హ్మ్. డిసెంబర్. హ్మ్. అమ్మితే వీళ్ళు కూతురుగా రైట్ లేదన్నట్టు ఇందులో. ఓకే. జనరల్‌గా హ్మ్. ప్రాపర్టీస్ 2 రకాలు. తాతల నుంచి వచ్చిందును సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ. హ్మ్. ఇన్‌హెరెంట్, అన్‌సెంట్రల్ ప్రాపర్టీ అంటారు. అన్‌సెంట్రల్ ప్రాపర్టీలో ఎటువంటి వాటా అంటే ఎప్పుడైతే అబ్బాయికి ఎంత ఈక్వల్ వాటా వస్తదో అమ్మాయికి కూడా ఈక్వల్‌గా వాటా ఇచ్చిండ్రు. ఓకే. ఒకవేళ తండ్రిది సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ. ఆయన సొంతంగా సంపాదించుకున్నాడు. హ్మ్. సొంతంగా సంపాదించుకున్నప్పుడు మాత్రం అతను ఎవరికైనా ఇచ్చే రైట్ ఉంటది. కూతురికే ఇవ్వచ్చు, కొడుక్కే ఇవ్వచ్చు, తనని ఎవరు మంచిగా చూసుకుంటే వాళ్ళకే ఇవ్వచ్చు. హ్మ్. ఇటువంటి ఆ ప్రాపర్టీని బట్టి రైట్స్ ఉన్నాయండి. ఓకే. ఓకే. అండ్ అలాగే ఇందాక మీరు చెప్పారు ప్రాపర్టీ అమ్ముకుంటే గనక ఆ అమ్మాయికి ఏమి రాదు అని చెప్పి అవునండి. చెప్పారు గదా! అవునండి. అవును. ప్రాపర్టీ అమ్ముకున్నాక సమ్‌వాట్ ఎంతో కొంత అమౌంట్ ఒస్తది గదా! అవును. ఆ అమౌంట్‌లో నుంచి అమ్మాయి అడిగే హక్కు అంటే అమ్మాయికుంటుందా? జనరల్‌గా ఇక్కడ నేను క్లారిటీగా చెప్పిందేంటంటే 2005 కన్నా ముందు అమ్మినారనుకోండి, ఏ అమ్మాయికి రైట్ ఉండదు. హ్మ్. ఆ తర్వాత అలినేట్ అయింది అనుకుంటే, సో, అమ్మాయి ఈక్వల్ వాటా అబ్బాయికి ఎంతైతే రైట్ ఉందో, ఈ అమ్మాయి కూడా పార్టిషన్ కోసం సూటేసుకోవచ్చు. ఓకే. చాలామంది ఏందంటే చట్టాలు తెలవక ఎవరిని అడ్వకేట్‌ని అప్రోచ్ కాక జనరల్‌గా ఏముంటదంటే ఏదైనా పంపకాలు జరగలేదు, హ్మ్. హ్మ్. ఆస్తి తగాదాలున్నాయి, తల్లిదండ్రులు కరెక్ట్‌గా పంపకాలు చేయలేదు, మొత్తం అబ్బాయికే ఇచ్చారు. ఇట్లా అంటున్నప్పుడు దగ్గరున్న అడ్వకేట్‌కి చాలామంది అడ్వకేట్‌లు, సివిల్ అడ్వకేట్స్ హ్మ్. పార్టిషన్ సూట్ చేస్తారండి. ఏం లేదు. వీళ్ళు ఏం చేయాలి అంటే కన్సల్టేషన్ ఎళ్తే, ఆ పార్టిషన్ సూట్ ఎలా ఎయాలి? దాంట్లో మీకు వచ్చేంత రైట్ ఏముంది? హ్మ్. ఒకవేళ ఎటువంటి పరిస్థితిలో మీకొస్తది? ఒకవేళ రాకుంటే పిటిషన్ ఎయచ్చా లేదా? అని లీగల్ అడ్వైస్ ఇస్తారండి. నియర్ ఓకే. బై అడ్వకేట్స్ చాలామందుంటారు. వాళ్ళ దగ్గరికెళ్తే వాళ్ళు మంచి గైడ్ జేస్తారు. ఓకే. ఒకవేళ పంపకాలలో 2000 తర్వాత గూడా పంపకాలు జరిగి, అందులో ఈమె సంతకం పెట్టుకోకపోతే, హ్మ్. ఈమె మళ్ళీ పిటిషన్ ఎసుకునే అవకాశాలుంటాయి. ఓకే. సో, ఇప్పుడు అమ్మాయిల విషయంలో ఎలా ఉంటుంది అనంటే, ఫ్యామిలీ ఎలా ఆలోచిస్తారంటే, కొంచెం డౌరీ ఇచ్చి అమ్మాయిని పంపించేస్తే అమ్మాయి అవును. అవును. రెస్పాన్సిబిలిటీ అవును. తీరిపోతది అవును. అన్నట్టుగా అవును. అవును. ఆలోచిస్తారు. సో, పుట్టింట్లో ఆస్తి పంపకాలు జరగలేదు. అవునండి. సో, తర్వాత అమ్మాయి వచ్చి హ్మ్. పిటిషన్ వేసి హ్మ్. తీసుకోవచ్చా తన వాటా అంటే తను? ఇప్పుడు పంపకాలు జరగలేదు అంటే, ఏదైతే అన్‌సెంట్రల్ ప్రాపర్టీని డివైడ్ చేయలేదు. అంటే పార్టిషన్ కాలేదన్నట్టు. హ్మ్. అందులో ఆమె అవును. రైట్ స్టేక్ ఉందన్నట్టే కదా ఆమెది. హ్మ్. హ్మ్. కాకపోతే అందులో పంపకాలు కానప్పుడు ఆ ప్రాపర్టీని బట్టి నాకు ఇప్పుడు పార్టిషన్ చేయండి అని ఆ ప్రాపర్టీ యొక్క వాల్యూని బట్టి జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్‌లో గాని, సీనియర్ సివిల్ జడ్జిలో కోర్ట్‌లో గాని వేసుకునేందుకు ఈమెకు రైట్ ఉంటది. ఓకే. కాకపోతే పరిస్థితులు అందరికి ఒకేలాగా ఉండవు కాబట్టి ఎవరైతే అమ్మాయి ఉందో తల్లిదండ్రులతోని మామూలుగా చర్చిస్తే సరిపోతది. జనరల్‌గా ఎప్పుడైనా గాని డిస్కషన్స్ ఎట్లా అయితున్నాయి అంటే, మీకు ఆస్తి కట్నం ఇచ్చి పంపించాం గదా! అవును. నీకు ఇంత ఇచ్చాం గదా! అప్పుడు అలా చేశాం గదా! అంటారు. కూర్చొని మాట్లాడుకుంటే చాలా వరకు తగ్గే అవకాశాలుంటాయి. ఒకవేళ అటువంటి పరిస్థితులలో కూర్చొని మాట్లాడినా ఇది తగలేదు, ఇది ఇంకా తెగలేదు, ఇంకా వీళ్ళు తక్కువిస్తున్నారు, నాకేం రైట్ లేదా అని మీరు ఆలోచించితే కంపల్సరీ నియర్ బై ఉన్న అడ్వకేట్ దగ్గరికెళ్తే మీకు కంపల్సరీ వాళ్ళు లీగల్ అడ్వైస్ ఇచ్చి ఎక్కడ పిటిషన్ ఎయాలి, ఎటువంటి పిటిషన్ ఏస్తే మీకు రైట్ ఉంటది. హ్మ్. ఒకవేళ వాళ్ళు అమ్ముకుంటున్నారు ఈ విషయం తెలిసి అంటే అమ్మకుండా దాని మీద స్టే కూడా తెచ్చుకోవచ్చు. నాట్ టు ఎలినేట్ అనే పిటిషన్ ఓహ్! ఏసుకోవచ్చు. అంటే ఓకే. ఇంజంక్షన్ పిటిషనే. దాంట్లో ఏమేస్తారు? ఈ ప్రాపర్టీని ఈ వివాదం తెగేంత వరకు హ్మ్. దీన్ని అమ్మొద్దు అని మనం పిటిషన్ ఏసుకోవచ్చు. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు ల్యాండ్‌కి సంబంధించిన కేసెస్ హ్మ్. ఏవైతే కోర్ట్‌లో నడుస్తాయో, ఆ! వాటికి సంబంధించి జడ్జిమెంట్ రావడానికి చాలా టైం పడతది అని అవునండి. అవును. ఒకటి అవును. ఉంది టాక్. అవును. అవును. ఇది ఎంతవరకు నిజం అంటే అంటారు? జనరల్‌గా ఏంటంటే సివిల్ కేసులు టైం ఎందుకు తీసుకుంటాయంటే ప్రతీదీ కోర్ట్ ప్రొసీడింగ్స్ అండి. కోర్ట్ ప్రతీదీ పాయింట్ టు పాయింట్ ప్రొసీడింగ్స్‌లోనే మూవ్ అవుతుంటది. అవతల హ్మ్. వాళ్ళకి అర్జెంట్ ఉంది కదా అని కాదు. హ్మ్. కాకపోతే హ్మ్. ఏందంటే మనం ఏం చేయొచ్చు అంటే ఈ కేసు తెగేంత వరకు ఈ ప్రాపర్టీని అమ్మకుండా ఒక స్టే ఇవ్వండి. నాకు ఓకే. వాటాదారుని నాకు కరెక్ట్‌గా పంచలేదు. మన హ్మ్. తాతల ఆస్తి ఇది. మా నాన్నగారు ఓన్లీ అబ్బాయికే ఇస్తున్నాడు. నాకు ఇవ్వట్లేదు అని చెప్తే తను పిటిషన్ ఏసుకునే అవకాశం ఉంటది. అప్పుడు జడ్జి గారు అన్ని కాగితాలు అందులో హ్మ్. ఉన్న డాక్యుమెంట్ మెటీరియల్ అంటారు దాన్ని. మెటీరియల్ అన్ని ఓకే. వెరిఫై చేసిన తర్వాత 100% స్టే ఇచ్చే అవకాశం ఉంటది. ఓకే. కేస్ టు కేస్ ఉంటది. ఓకే. థాంక్ యూ సార్. థాంక్ యూ.